పరిశుద్ధాత్మ దేవుడు వారితో సహవాసము చేసి వారిని ఆశీర్వదించును గాక, ఫలింప చేయును గాక, ఒకరినొకరు ధైర్యపరుచుకునే విధంగా వారు ఉండును గాక. చాలా మంది శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కృంగిపోతారు. అయితే మనమందరం వచ్చి ఉన్నాం. దైవ సేవకునిగా ప్రవచనాత్మకంగా నేను వారి గురించి చెప్పే బ్లెస్సింగ్ మాట ఏంటంటే, దేవుడు వారిని ఆశీర్వదించబోతున్నాడు, వారికి మేలు చేయబోతున్నాడు, ఈ దేశంలో వారి కుటుంబాన్ని ఘనపరచబోతున్నాడు. వీరు అనేక తరతరము వచ్చే ప్రజలకు మాదిరికరమైన కుటుంబంగా యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. యెహోషువ కుటుంబంలో ఒక సాక్ష్యం. ఒబేదేదోము నిబంధన మందసం తన ఇంట్లో ఉన్నందువలన, దేవునితో వారి నిబంధన కలిగి ఉన్నందున, ఒబేదేదోము అతను కలిగిన సమస్తము ఆశీర్వదించబడి ఉంది. జకర్యా, ఎలిజబెత్ అనేటువంటి వారు నిండు వృద్ధాప్యంలో కూడా దేవుని యొక్క సకల ఆజ్ఞల యందు, కట్టడల యందు, న్యాయ విధుల యందు ఎడతెగక ఉన్నారు. ఒక అమ్మాయి, క్రైస్తవ అమ్మాయి అనిందంటే, క్రిస్మస్ రోజు భర్త రెడీ అయి దేవుడు వారిని ఆశీర్వదించి 128వ కీర్తనలో ఉన్న గొప్ప దీవులతో వారిని తృప్తిపరిచి, ద్వితీయోపదేశకాండ 28లో మొదటి వచనం నుండి 14 వచనాల వరకు, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ మంద, నీ పశువులు నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు, నీవు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నీవు తోకగా ఉండవు తలగా ఉంటావని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ శత్రువు ఒక త్రోవన వచ్చి 7 త్రోవలు చెదిరిపోతారు. ప్రసాద్ దీపికకు విరోధంగా లేచిన ప్రతి ఆయుధం నిర్మూలపరచబడి ఉన్నది. దేవుడు వారిని జతపరిచి ఆశీర్వదించి తన పరిశుద్ధమైన అగ్ని చేతుల్లో వారిని బహుగా ఫలింపచేసి తన కొరకు సాక్షిగా ఘనపరచును గాక. ప్రభు మాటలు దీవించును గాక. స్తోత్రం, 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 స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఈ ప్రపంచంలో అన్ని పనుల కంటే మంచి పని ఏంటంటే ప్రభువుని స్తుతించడం, యెహోవాను స్తుతించడం మంచిది. మహోన్నతుడా, నీ నామాన్ని కీర్తించడం మంచిది. ఆ మంచి పని మనం అందరం చేద్దామా? ఒకసారి చేతులెత్తి ప్రభువుకి స్తోత్రం చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం వివాహ కార్యక్రమంలోకి వెళ్ళక ముందు ఒక ప్రత్యేకమైన పాట మనం విని ప్రభు నామాన్ని మహిమపరచుదాం. దయచేసి మనం అందరం సంతోష సమయంలో
సందర్భంలోకి మనం వచ్చాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రపంచంలో మనిషి పుట్టినది మొదలుకొని ఎన్నో కార్యక్రమాలు జరిగించుకుంటారు. అన్నిటిలో ఘనమైనది ఏంటంటే అది వివాహం అని చెప్పక తప్పదు. కారణం ఏమిటంటే వివాహ వ్యవస్థ దేవుడే ఏర్పాటు చేశాడు. వీటిలో ఘనమైనది. కానీ ఈ రోజున లోకంలో అనేక వ్యక్తులను మనం చూస్తే వివాహం అయ్యి కుటుంబ వ్యవస్థలో ముందుకు కొనసాగుతున్న వారిని ఒక్కసారి మనం మీ వైవాహిక జీవితం ఎలా ఉందమ్మా అని అంటే చాలా మంది వివాహాన్ని గురించి రకరకాలైనటువంటి ఆలోచనలు వ్యక్తపరుస్తూ ఉంటారు. మరి విశేషంగా కొంతమంది అంటారు, ఏమోనండి ఈ పెళ్లి చేసుకోకుండా బాగుండేదే అంటారు. కొంతమంది భార్య దగ్గరికి వచ్చి మీ భర్త ఎలాంటోడమ్మా అని చెప్తే 1-2 నోట్సులు సరిపోవు, ఒక 2-3 నోట్సులు కావాలి ఆయన గురించి రాయడం. ఎందుకని ఈరోజు కుటుంబ వ్యవస్థ ఎంత అధ్వానంగా దిగజారిపోయింది. ఈరోజు అనేక మంది వివాహాన్ని గురించి చాలా దీనంగా చాలా నిష్ఠూరంగా మాట్లాడే పరిస్థితులు వచ్చేసాయి. అసలు ఎంత ప్రేమ, ఎలా ఉందయ్యా మీ కుటుంబ జీవితం అంటే పెళ్ళైన ప్రారంభంలో అడిగితే అంటాడు పరమగీతాలు ఉంది, ఇంకేం చెప్పమంటారు పాస్టర్ గారు, చాలా సంతోషంగా ఉందంటారు. అదే ఒక 6 నెలలు పోయిన తర్వాత అడిగితే ఎలా ఉందయ్యా మీ కుటుంబం అంటే ఇంకేం చెప్పమంటావు పాస్టర్ గారు, మా కుటుంబం విలాప వాక్యం లాగుంది అని ఏడుస్తా ఉంటాడు. 6 నెలల తర్వాత ప్రారంభంలో ఉన్న పరమగీతాలు 6 నెలల తర్వాత విలాప వాక్యంలోకి వస్తాడు మనడు. అదే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అడిగితే ఇప్పుడు ఎలా ఉందయ్యా అంటే ఏం చెప్పమంటారని పాస్టర్ గారు మా కుటుంబం ప్రసంగి గ్రంథం లాగా అయిపోయింది అంటారు. ప్రసంగి గ్రంథంలో ఏముందయ్యా అంటే వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం, సూర్యుని క్రింద సమస్తం వ్యర్థం, ఈ వివాహం వ్యర్థం, ఈ భార్య వ్యర్థం, అసలు ఈ సంసారమే వ్యర్థం వ్యర్థం అనే గడికి చేసిన దేవుడు చెప్పినట్లుగా చేస్తే ప్రతి కుటుంబం ఎల్లప్పుడూ పరమగీతాల్లాగానే ఉండదు కాక. దేవునికి స్తోత్రం. నిత్యం పరమగీతాల్లాగానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో 25 సంవత్సరాల పెళ్ళైనటువంటి వారందరినీ పిలిచి ఒక ఫంక్షన్ చేసి ఈ 25 సంవత్సరాల్లో మీలో ఉన్న కపుల్స్ భార్య భర్తలు ఒక్కరోజు కూడా తగు పెట్టుకున్నోళ్ళు, ఒక్కరోజు కూడా కొట్టుకోనోళ్ళు తిట్టుకోనోళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి అన్నారంట. దాదాపుగా కొంతమంది 100 మంది ఫ్యామిలీలు అక్కడికి వచ్చారు, ఎవరు నిలబడలేదు. కానీ ఒక 2 మాత్రం లేచి నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. వారిని వేదిక మీద పిలిచి అడుగుతున్నారంట, ఈ 25 సంవత్సరాల మీ వివాహ జీవితంలో ఏ రోజు తిట్టుకోలేదమ్మా, ఏ రోజు కొట్టుకోలేదా? నో డౌట్ అండి, 25 సంవత్సరాలు మా వివాహ జీవితంలో ఏ రోజు మా ఆయన ఒక మాట అంటాం కానీ మా ఆయన నన్ను ఒక మాట అంటమే కానీ తెలియదు అన్నారంట. దీనికి గల కారణం ఏంటమ్మా, కొంచెం వచ్చిన వాళ్ళందరికీ చెప్పండి, వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి అని అంటే వాళ్ళు మైకి తీసుకొని అంటున్నారంట, ఏం లేదండి మేము పెళ్ళైన మొదటి రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాం అన్నారంట. ఏం తీసుకున్నారయ్యా, ఏమి నిర్ణయం తీసుకున్నారంటే ఏం లేదు అమ్మా, నాకు కనుక కోపం వస్తే నువ్వు వెళ్ళి హాల్లో పడుకో, నీకే కనుక కోపం వస్తే నేను వెళ్ళి హాల్లో పడుకుంటాను. ఇక మనకి సమస్య అందరి కుటుంబాలాగా మన కుటుంబం ఉండకూడదు. ఈ మన జీవితంలో నాకు ఎప్పుడైనా కోపం వస్తే నువ్వు హాల్లోకి వెళ్ళిపో, నీ కోపం వస్తే నేను హాల్లోకి వెళ్ళిపోతాను అని నిబంధన చేసుకున్నారంట. దేవునికి స్తోత్రం. మరి 25 సంవత్సరాలుగా ఎలా ఉందయ్యా మీ జీవితం అంటే ఏమి లేదండి, ఈ 25 సంవత్సరాలుగా నేను బెడ్రూమ్లో ఉంటే మాయా హాల్లో, మాయా బెడ్రూమ్లో ఉంటే నేను హాల్లో, అంటే ప్రతిరోజు వీళ్ళు కలిసి జీవించిన రోజు ఒకటి కూడా లేదు. మీకు అర్థమవుతుందండి?
ఇలా జీవించడానికి కాదు దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కలిసి మెలిసి సుఖంగా సౌఖ్యంగా ఆనందంగా ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. పెళ్లి అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత అడిగాను, అయ్యా మీ పెళ్లిలో ఏం వాక్యం అన్నారంటే ఏమన్నానండి అంటున్నారు. ఏంటి అంటే ప్రసంగం అయి ముగించే లోపల వీళ్ళిద్దరు ఒక పురుగు తీసేశారు. మీరు అట్లా కాదుగా, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ వివాహ వ్యవస్థలో భార్య భర్త కుటుంబ వ్యవస్థ ఆనందకరంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్క వస్తువు ఎవరో ఒకరి ద్వారా తయారు చేయబడింది. అలాగనే వివాహ వ్యవస్థ కూడా దేవుడి చేత ఏర్పాటు చేయబడింది. ఉదాహరణకు చెప్తాను. ఒక కారు మనం షోరూమ్ నుంచి కొనుక్కున్నప్పుడు ఆ కారు తయారు చేసిన ఆయన ఆ కారుకు సంబంధించిన ఒక మాన్యువల్ బుక్ ఇస్తాడు. ఈ కారు ఎలా మెయింటెనెన్స్ చేయాలి, దీన్ని ఎలా డ్రైవ్ చేయాలి అనే ఒక మాన్యువల్ బుక్ ఇస్తాడు. ఖచ్చితంగా కారు కొన్న ప్రతి ఒక్కరు ఆ కారు తయారు చేసిన ఆయన చెప్పినట్లుగా దాన్ని మెయింటెనెన్స్ చేస్తే ఆ కారు చాలా ఏ రిపేర్లు రాకుండా చాలా కాలం చక్కగా మన్నికగా పనిచేసింది. అలా మాన్యువల్ పాటించకుండా ఇష్టానుసారంగా మెయింటెనెన్స్ చేస్తే ఆయిల్ మార్చాల్సిన దానికి ఆయిల్ మార్చకుండా తన ఇష్టానుసారంగా దాన్ని తోలేస్తే అది తొందరగా రిపేర్ అవుతుంది, తొందరగా షెడ్కి వెళ్ళిపోతుంది. అలాగనే వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు కనుక దేవుడు చెప్పినట్లుగా మానవుడు జీవిస్తే ప్రతి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండుగాక. దీనిలో చాలా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. మెట్టుకు ఈ దినాన ఒక్క మాట మేము ముందు ఉంచుతాను. మీరందరూ జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, మొట్టమొదటిగా దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మానవుణ్ణి మట్టితోని చేశాడు. మీలో చాలా మంది తెలియని వారు ఉన్నారని నాకు అర్థమవుతుంది. అందుకని స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను. మనిషి ఎక్కడి నుంచి సృష్టించబడ్డాడంటే నేల మట్టిలో నుంచి దేవుడు మానవుణ్ణి తయారు చేశాడు. ఆ తర్వాత ఆ మనిషి ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఎంచి ఆ మనిషి పక్కటి ఎముకల్లో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. మీకు అందరికి అర్థమైంది కానీ పురుషుడిని ఎక్కడి నుంచి తయారు చేశాడు? చెప్పాలి. పురుషుడిని ఎక్కడి నుంచి చేశాడు? నేల మట్టిలో చేశాడు. స్త్రీని ఎక్కడి నుంచి చేశాడు? ఎముకలో నుంచి చేశాడు. అందరూ చెప్పండి, ఎక్కడి నుంచి చేశాడమ్మా? ఎముకలో నుంచి చేశాడు. ఓకే, నేను అనుకుంటున్నాను అసలు మట్టిలో నుంచే ఎందుకు మనిషిని చేయాలి? బంగారంతో తయారు చేయొచ్చు కదా, లేకపోతే ఇనుముతో తయారు చేయొచ్చు కదా. మట్టితోనే ఎందుకు చేయాలంటే మట్టిలో దాగి ఉన్న కొన్ని శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. స్త్రీని ఎముకతోనే ఎందుకు చేయాలి? ఇంకా వేరే మెటీరియల్ వాడొచ్చుగా అంటే ఎముకతో చేయటం వలన దేవుని యొక్క ఉద్దేశం సంకల్పం వేరే ఉంది కనుక ఆ మట్టిలో ఉన్నటువంటి పరమార్థాన్ని, ఆ ఎముకలో ఉన్న ఆ శ్రేష్టమైన లక్షణాన్ని ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ అనుసరించి నడిస్తే ప్రతి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మొట్టమొదటిగా పురుషుడు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి అని మనం గమనిస్తే పురుషుడు మట్టిలో నుంచి చేయబడ్డాడు, నేల మట్టిలో నుంచి చేయబడ్డాడు. మట్టికున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. ఇక్కడ మట్టిని గురించి లేదా భూమిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భూమి చేసేటువంటి శ్రేష్టమైన కార్యం ఏంటంటే ఆకాశం నుండి కురిచే వర్షాన్ని త్రాగి విత్తనం వేసిన వారికి పైరును పంటను అనుగ్రహించి తను సాగు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఫలాలు దయచేస్తా ఉంటుంది. ఇంకొక వచనం మీకు అర్థం కావడానికి చదివి వినిపిస్తాను చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. యోబు గ్రంథం 33వ అధ్యాయము 6వ వాక్యం. 33:6. దేవుని ఎడల
నేను చిగట మట్టితో చేయబడిన వాడనే, నిన్ను బెదిరించదు. నేను చిగట మట్టితో చేయబడిన వాడనే. మానవుడు చిగట మట్టితో చేయబడిన వాడు. ఈ మట్టితో చేయబడిన మనుషుడు ఎలా బ్రతకాలంటే భూమి మీద మట్టిలాగా బ్రతకాలి. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏముందమ్మా? అక్కలారా అన్నలారా చెప్పండి, అన్నిటికంటే విలువైనది ఏముంది? విలువైనది ఏంటమ్మా? ప్రతి పురుషుడు, ప్రతి భర్త తన భార్యను ఫలించి పోషించేవాడిగా ఉండాలి. ఏ భర్త అయితే తన భార్యను పోషించేవాడిగా ఉంటాడో ఆ కుటుంబంలో ఏ సమస్య ఉండదు. నేను కొన్ని కుటుంబాలు చూస్తా ఉన్నాను. భార్య కష్టపడి సంపాదించి తీసుకొని వస్తా ఉంటే ఇంట్లో కూర్చొని బొగలాడించుకుంటూ తినే భర్తలు కూడా ఉన్నారు. అర్థమైందండి? ఏ పని చేయండి, భార్య ఇంట్లో వంట పని చేయాలి, పిల్లలను చూసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి, మగ రావాలి, ఇవన్నీ పెట్టాలి, బొగలాడించుకుంటూ తిని కూర్చుంటా ఉంటారు. అలా ఉన్న కుటుంబాలు చాలా కలవరంగా ఉంటాయి. భర్త బాధ్యత ఏంటంటే తాను కష్టపడి చెమటోర్చి పని చేసి తన భార్యను ఫలించి అభివృద్ధి చెంది తన మూడోది ఏం చేయాలి? భద్రత కల్పించేవారిగా ఉండాలి. మీకు ఒక మాట చెప్తాను. మనందరి ఈ యొక్క దేహం దేనితో కప్పబడిందంటే చర్మంతో కప్పబడింది. ఎవరి ఒళ్ళన్నా చూడండి, నలిస్తే ఏమొస్తుంది? ఎవరి ఒళ్ళు నలిస్తే ఏమొస్తుంది? మట్టే వస్తుంది. అంటే ఈ చర్మం మట్టితో కప్పబడింది. ఎందుకు ఈ చర్మం మట్టితో కప్పబడింది అంటే ఈ సర్వ శరీరానికి ఈ చర్మం ఏమిస్తుందంటే భద్రతనిస్తుంది. అదే ఒకవేళ పొరపాటుని చర్మం ఎక్కడైనా కట్ అయింది అనుకోండి, లోపల ఉండాల్సిన బ్లడ్ ఏమైంది? బయటకు వచ్చేసి. హల్లెలూయా. ఈ చర్మం సర్వ శరీరానికి ఎలాగైతే భద్రతనిస్తుందో అలాగే ప్రతి భర్త భార్యకు కృపావరములో మీ భార్యలు మీతో పారివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. హల్లెలూయా. ప్రతి పురుషుడు మెట్టుకు తన జీవితంలో తన భార్యను ఏం చేయాలంటే సన్మానించాలి. ఏం చేయాలండి? సన్మానించాలి. ప్రతి స్థలంలో భార్యను సన్మానించాలి. సన్మానించి జ్ఞానంతో వారితో కాపురం చేయాలి. కొంతమంది భర్తలు ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ నలుగులో పట్టుకొని భార్యను పట్టుకొని. అలాగే ప్రతి భార్య భర్తకు లోబడి జీవించాలి. భర్త భార్యను ప్రేమించాలి. భార్య ఏం చేయాలి? భర్తకు లోబడి జీవించాలి. కానీ భర్తల మీద పెత్తనాలు చేయకూడదు. శారమ్మ అబ్రహాముకు లోబడినట్లుగా ఈ రోజు నుండి దీపి ఎముక అంటే భార్య, ప్రతి స్త్రీ తన భర్తకు లోబడి జీవిస్తే దేవుని తర్వాత అంతటి శక్తి లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఈ దేవాది దేవుడు కోరుతున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నాడు. నేను పరిశుద్ధుడు, ఐ యామ్ హోలీ, నేను పరిశుద్ధుడు అని చెప్పగలిగిన ధైర్యము, సాహసము ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉంది అంటే అది ఒక్క యేసుక్రీస్తులోనే మనం చూడగలుగుతాం. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. మీరు ఎక్కడైనా ఉండండి, మీరు ఏమన్నా తినండి, మీరేమన్నా తాగండి, మీ ఇష్టానుసారంగా ఉండండి, వచ్చి నన్ను మొక్కండి అని చెప్పేదేవుడు కాదు. మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకునే దేవుడు. అలాగనే మెట్టుకు ప్రతి ఇంటిలో భార్య పరిశుద్ధంగా జీవించినప్పుడు, పవిత్రంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని వాక్యాన్ని బట్టి మీరిద్దరూ ప్రతి దినం దేవుని సన్నిధిని అనుభవించాలి. ఏం కలిగి ఉండాలి? దేవుని సన్నిధి. ఏ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుందో ఆ కుటుంబంలో ఏ కొరతలు ఉండాలి. ఇందాక మనం
మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామండి, మేము చాలా రోజులు అయితే ప్రభువు నమ్ముకున్నాం, యేసు ప్రభు మావాడేనండి, మేము పుట్టక ముందు నుంచి యేసు ప్రభు పెట్టామండి అంటే సరిపోదు. యేసు ప్రభుని కలిగి ఉండటం ఎంత ప్రాముఖ్యమో యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ యేసయ్య మాట వినాలి. పెళ్లికి వచ్చినట్టు కనపడటం నాకేడా. మా తండ్రి పరిశుద్ధుడైన యేసయ్య నీ స్తోత్రం నాయన. నీ ఉచితమైన మహాకృపను బట్టి గడిచిన కాలమంతయు మీరు మమ్మల్ని ప్రేమించారు. ఆశ్చర్యకరమైన ఎక్కడికక్కడ కాపాడు. ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి క్షేమకరమైన స్థితిని బట్టి నీ స్తోత్రాలు. గతించిన దినాల్లో ఒంటరిగా ఉన్నటువంటి నాయన బిడ్డలందరినీ కూడా ఈ ఉదయకాల సమయంలో ఐక్యపరచడానికి నాయన నీ స్తోత్రం ఒక కుటుంబంగా కట్టడానికి దైవజనులను విశ్వాసులను నీ పిల్లలందరినీ కూడా ఈ స్థలమందుకు మీరు నడిపించినందుకే నీకు స్తోత్రం తెలుస్తున్నాం. ఒక కుటుంబం కట్టబడడానికి, దేవుని కనుగొనడానికి, ఆశీర్వదించబడడానికి ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా నీ దాసులు నోటి మీరు విశదీకరించి ప్రతి ఒక్కరికి అర్థమవునట్లుగా మీరు బోధించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో జరపబడుతున్న ఈ వివాహ కార్యక్రమాన్ని మీ నామాన్ని బట్టి మీరు ఆశీర్వదించండి. సీయోనులో నుండి యెహోవా నీ దక్షిణ హస్తాన్ని చాపి నీ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. నాయనా నీకు స్తోత్రం. నీ సన్నిధిలో ఒకటిగా చేయబడుతున్నటువంటి నీ బిడ్డలు నీ రాబడి పర్యాత్రం వరకు ఐక్యపరచబడి ప్రేమయందు, విశ్వాసమైందు, పరిశుద్ధి స్థిరపరచబడి వేరుపడి అభివృద్ధి పొందుదురుగాక. నీ కృప చేత నింపబడుదురుగాక. వారి కుటుంబానికి విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధాలు నీ నామములో నిర్మూలపరచబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. నువ్వు దీవించడమైనా ఆశీర్వదించండి ప్రభా. నీ దక్షిణాస్తాన్ని చాపండి. వారి వైవాహిక జీవితంలో నీ ద్వారా బలమైన కార్యములు యేసు నామములో అనుగ్రహించుదురుగాక, దీవించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. సేవకుల యొక్క దీవెన, పరిశుద్ధుల యొక్క దీవెన, పితరుల యొక్క దీవెన, ప్రభువానికి స్తోత్రం. అన్నిటికంటే ప్రాముఖ్యముగా నీ ద్వారా నీ బిడ్డలు ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేసి వారి జీవితంలో విన్నటువంటి మాటలు నిరర్ధకం కాకున్నట్లుగా వారి హృదయాలు తెరవబడి విశ్వాసంలో స్థిరపరచబడినట్లుగా మీరు కార్యం చేయండి. ఈ వివాహ వేదికలో నాయన ఈ కోరికలో పాల్పొందిన ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మీరు దీవించండి. ఒకవేళ వారి జీవితంలో నాయన వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉంటే నాయన ఈ కార్యక్రమం ద్వారా వారు జతపరచబడాలి, ఐక్యపరచబడాలి. ప్రతి కుటుంబము దీవించబడి ఆశీర్వదించబడి ఈ భూమి మీద ఒక పరలోకపు నివాసంగా మార్చబడినట్లుగా, ఆనందపూర్వముగా, ఆనందకరముగా మార్చబడినట్లుగా మీరు చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పెళ్లి కుమార్తెకి ఇవ్వడానికి పోషకులు, బాధ్యులైన వారు వేదిక దగ్గరికి రావాలి. పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారుడికి ఇచ్చేవారు తల్లిదండ్రి వేదిక దగ్గరికి రావాలని, వేదిక దగ్గరికి రావాలని మనం చూసి గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ వివాహ కార్యక్రమానికి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ శుభ. అలా ఉండకపోతే సపచ్చగా వందనాలు చేతులు పెట్టుకోవాలి. కాపురస్తులు పొన్నూరి శ్రీనివాసరావు గారు, లేట్ కుమారి గారి యొక్క కుమారుడు PVVN ప్రసాద్ కును పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెల్టూరు గ్రామ కాపురస్తులు తాళ్ళూరి ఫిలిప్సన్ గారి కుమార్తె దీపికకును ఈ రోజున అనగా 2019 11వ తారీఖు 11వ నెల 27వ తారీఖు బుధవారం ఈ సమయంలో మరి ఈ ఫంక్షన్ హాల్ నందు వివాహం జరిపించుకోవడానికి వీరిద్దరూ మన ఎదుట నిలబడి ఉన్నారు. అనగా ప్రసాద్, దీపిక వీరిద్దరూ పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడడానికి మన ఎదుట నిలబడి ఉన్నారు. కనుక వీరిద్దరూ యథావిధిగా ఈరోజు పెళ్లి చేసుకోకూడదు, వీరు జతపరచబడకూడదని న్యాయమైన ఆటంకం ఏదన్నా ఉంటే అది ఇప్పుడే మీరు అడగాలి. మీరిద్దరు పెళ్లి చేసుకోవటం మీ అందరికి ఇష్టమేనండి? ఇష్టమేనా? మీ ఇష్టాన్ని మీ చేతులు పైకెత్తి చెప్పండి. కుడి చేయి పైకెత్తి చెప్పండి. కుడి చేయి పైకి. అందరి చేతులు అలాగే ఎత్తొచ్చండి. ఏదికి మీద ఎత్తట్లేదు. మీ యొక్క అమ్మాయిని దీపికలు ఇచ్చి వివాహం చేయడం మీకు హృదయపూర్వకంగా ఇష్టమైనా, లేకపోతే అమ్మాయి మనం బలవంతం చేసి మిమ్మల్ని ఒప్పించి పెళ్లికి ప్రదాలు తీసుకొచ్చిందా? మీ ఇష్టం పూర్తిగా అమ్మాయి
మీ ఇద్దరికి ఇష్టపూర్తిగా ఈ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నారా? కవిత గారు, మీ అబ్బాయి ప్రసాద్ని మీ ఎదుట నిలబడినటువంటి అమ్మాయి కన్నిక దీపికకి ఇచ్చి వివాహం చేయటం మీకు ఇష్టమేనా, లేకపోతే మీకు తెలియకుండా అబ్బాయి ఏమన్నా ప్రేమించి తీసుకొచ్చి ఈ అమ్మాయిని ఎత్తారా లేదా నా బలవంతం చేసిన ఇక్కడ తీసుకొచ్చాడా? మీకు ఇష్టమైందా? అందరూ చెప్పకూడదాం. మనందరికీ కన్నిక సహోదరి దీపికను వివాహం చేసుకోవటం నీకు హృదయపూర్వకంగా ఇష్టమే, లేకపోతే మీ అమ్మ లేకపోతే మీ మామయ్యలు మీ బంధువులు ఒత్తిడి చేసి పెళ్లి చేసుకోవటం అది చేసుకోవాలని ఒత్తిడి చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారా? నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? అందరూ చెప్పకూడదా? దీపిక నీ ఎదుట నిలవబడినటువంటి యవనస్తుడు ప్రసాద్ని వివాహం చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? అమ్మా నాన్న ఒత్తిడి ఎవరి యొక్క ప్రేరేపణ ద్వారా ఇక్కడికి వచ్చావా? నీ అంతకు నువ్వు ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చావా? ఇష్టమేనా? ఏం ఇష్టం? ప్రసాద్ని వివాహం చేసుకోవడం నాకు ఇష్టమే. అందరూ చదవకూడదా? దేవునికి మహిమ కలుగును గాక. అట్లా ప్రార్థన చేయండి. సర్వశక్తి కలిగిన దేవుడా, మహోన్నతుడు అయిన మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ బిడ్డలు ఇద్దరు ఎంతవరకు విడివిడిగా ఉన్నారు నాయన, ఈరోజు ఈ పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడడానికి ఈ స్థలానికి వచ్చారు. ఇదిగో నాయన, ఎంతవరకు దీపికని పెంచి పోషించి సంరక్షించి కాపాడి ఈ రోజు నాయన తన చేతిని ఆయన ప్రసాద్ చేతిలో పెట్టారు నాయన. ఇక మీదట నాయన దీపిక బాధ్యతలన్నీ ప్రసాద్ చూసుకున్నట్లు మీరు సహాయం చేసి బిడ్డలను ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ దీపిక అన్నిను దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి
నిన్ను సంరక్షించి నిన్ను పోషించి నీతో కలిసి నిత్యము ప్రార్థన చేయొచ్చు నీతో నమ్మకముగా కాపురం చేయుదునని దేవుని ఎదుట సంఘము ఎదుట సేవకుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ఏం చేసావా? ఎవరితో చేశావు? దీపికాను నేను ప్రసాదను నిన్ను దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున నన్ను కొంచెం సౌండ్ పెట్టండి నాన్న. అమ్మాయి సౌండ్ బయటికి పోవట్లేదు. నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిగి ఎందును లేవి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను పోషించి నీకు లోబడి నీతో కలిసి ప్రతిరోజు ప్రార్థన చేయొచ్చు నీతో నమ్మకముగా కాపురం చేయుదును ఈ చొప్పున జరిగితునని దేవుని ఎదుట సంఘం ఎదుట దైవ సేవకుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారమ్మా? ఏం చేశారు? ఎవరితో చేశారు? అందరూ చప్పట్లు కొడదాం. ఈ సన్నిధిలో సమకూర్చి ఉన్న అందరి బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. ఎన్నో శ్రేష్టమైన విలువైన మాటలు వాళ్ళు విన్నారు. ఒకరితో ఒకరు నిత్యమైన నిబంధన చేసుకుని దేవుని ఎదుట సంఘం ఎదుట దేవదూతల ఎదుట స్తోత్ర పరిశుద్ధుల సమూహంలో బంధుమిత్రుల మధ్యలో వాళ్ళు తీర్మానాలు ప్రమాణాలు చేసి ఉన్నారు. యేసయ్య నీరు కట్టే దేవుడు, వృద్ధి చేసే దేవుడవు, పోషించే దేవుడవు, తీర్మానములు స్థిరపరిచి ఆశీర్వదించి గొప్ప కార్యములు చేసే దేవుడు నాయన. ఇయా నీ హృదయంలో ఉన్న ఆశలన్నీ వారిద్దరు చేసినటువంటి తీర్మానాలను బట్టి వారిద్దరి పట్ల గొప్ప ఉద్దేశాలను నెరవేర్చు. వివాహానికి గుర్తుగా మరి మంగళసూత్రాన్ని తీసుకొచ్చాడు. పెళ్లి కుమార్తె పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొచ్చింది. ఈ మంగళసూత్రం కొరకు ఈ పరిశుద్ధ గ్రంథం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధులు అయిన దేవా, నీ వందనాలు తండ్రి. ఈ వివాహానికి గుర్తుగా, వీరి ప్రమాణాలకు గుర్తుగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క నాయన మంగళసూత్రాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి స్తోత్రం. ఇవి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని చూడగా మీ దీవెన ఆశీర్వాదాలు విడుదల కలుగు చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నా పెళ్లి భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చెప్పున జరిగించి నిన్ను మాత్రమే పోషించి ప్రేమించి ఇతరుల మొదట నీతోనే కాపురం చేయను. మరియు ఈ దినము నుండి నా ఆస్తి అంతటికి నేను పాలుభాగస్తురాలుగా చేసుకొనుచున్నాను. ఆమేన్. అందరూ వినండి. ప్రసాదు వివాహము ఘనమైనది, దీనిని బట్టి ఘనపరచాలి మనమందరం ఆ దైవ సంకల్పము. భార్య కలిగిన వానికి మేలు కలిగెను, భర్తకు సాటి సహాయముగా దేవుడిచ్చెను.
క్రైస్తవం నిత్య నమ్మకముకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ పరిశుద్ధ గ్రంథము నీకు అందించి నా పెళ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. మరియు నిన్ను ప్రేమించి నిన్ను పోషించి నీకు లోబడి ఇతరులను నొల్లక నీతోనే నమ్మకముగా కాపురము చేయించు ఈ దినము నుండి నా ఆస్తి అంతటికి నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. ఆమేన్. పెండ్లి కుమార్తె వివాహానికి కృపగలిగిన దేవ మహోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతవరకు విడివిడిగా ఉన్న ఈ బిడ్డలను నీ లేఖనాన్ని బట్టి నీ వాక్యాన్ని బట్టి ఈ పరిశుద్ధ వివాహం ద్వారా వాళ్ళు చేసుకున్న ప్రమాణాలను బట్టి ఇదిగో నేను జత చేయడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు ఆరోగ్యాలతో ఐశ్వర్యముతో నీ బిడ్డలు వర్ధిల్లుగాక. నిశ్చయముగా మీరు ఆశీర్వదించి ఆనందము ఆశీర్వాదము అయా నిశ్చయముగా ఈ కుటుంబంలో తొలతూగునట్లుగా మీరు సహాయం చేయండి. కూడవలసిన బంధువులను, రక్త సంబంధులను, మిత్రులను, సేవకులను, స్నేహితులను ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ఈ వివాహం ద్వారా విన్న ప్రతి మాట నీ బిడ్డల హృదయ క్షేత్రాలలో స్థిరపరిచి ఆ వాక్యాన్ని ఫలింపజేసి ఆశీర్వదించి అనేకులు నీవే రక్షకుడు అని ఎదిగి నిన్ను మహిమపరిచే వారిని అనుగ్రహించుమని ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిటి సహవాసము, సహాయము, సమృద్ధి దీవెన ఆశీర్వాదాలు